Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అతను ఓ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. బ్యాంకులో తనకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని కష్టపడకుండానే కోటీశ్వరుడు కావాలని ఆశపడ్డాడు. కనీసం కళ్ల ముందు కనిపించిన సొమ్ముకు ఆశపడి ఏకంగా బ్యాంకునే బురిడి కొట్టించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాంట్రాక్ట్ అటెండర్గా పనిచేస్తున్న చక్రపాణి చేసిన పనికి ఇప్పుడు బ్యాంక్ అధికారులు సైతం కంగుతిన్నారు. చక్రపాణి దేవరకొండకు చెందిన వ్యక్తి. డిగ్రీ చదివిన ఇతను గత 3 ఏళ్లుగా స్థానిక ఎస్బీఐ బ్రాంచ్లో కాంట్రాక్ట్ అటెండర్గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో చిన్న ఉద్యోగి అయినప్పటికీ తన సొంత తెలివితేటలతో అందరితోనూ చాలా సఖ్యతగా ఉండేవాడు. అతనికి కంప్యూటర్ పరిజ్ఞానం కొంచెం ఎక్కువగా ఉండడంతో బ్యాంకు సిబ్బంది తమ పనులను చక్రపాణితోనే చేయించుకునేవారని సమాచారం. కేవైసీ అప్డేట్ వంటి పనుల కోసం సిబ్బంది తమ వ్యక్తిగత ఐడీలు, పాస్వర్డ్లను చక్రపాణికి ఇచ్చేవారట. ఇదే అతనికి అతి పెద్ద అవకాశంగా మారింది. ఈజీ మనీకి అలవాటు పడిన చక్రపాణికి ఎలాగైనా భారీగా సంపాదించి సెటిల్ అయిపోవాలని దురాశ పుట్టింది. తన కళ్లకు చిక్కిన బ్యాంకు ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎవరూ వాడని, సుదీర్ఘకాలంగా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయని ఖాతాలు, ఫోన్ నెంబర్లు లేని ఖాతాలను వెతికి పట్టుకున్నాడు. బ్యాంకు సిబ్బంది భోజన విరామ సమయంలో లేదా వారు లేని సమయంలో వారి కంప్యూటర్లలో లాగిన్ అయ్యేవాడు. అలా హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు చెందిన ఖాతాదారుల వివరాలను దొంగిలించేవాడు. ఆ ఖాతాలకు తన ఫోన్ నెంబర్ను లింక్ చేసి కేవైసీని తారుమారు చేసేవాడు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆయా ఖాతాల్లోని డబ్బును తన స్నేహితుల ఖాతాల్లోకి బదిలీ చేసేవాడు. అక్కడి నుంచి తన ఖాతాలోకి సొమ్మును మళ్లించుకునేవాడు. ఇలా మొత్తం 2.65 కోట్ల రూపాయలను స్వాహా చేశాడు. చాలా కాలం పాటు ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్తో ఈ మోసానికి పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. హైదరాబాద్కు చెందిన ఒక కస్టమర్ ఖాతా నుంచి డబ్బు కట్ అవ్వగానే వెంటనే ఆ కస్టమర్కు మెసేజ్ వెళ్ళింది. తన అనుమతి లేకుండానే డబ్బు ఎలా కట్ అయిందని ఆందోళన చెందిన కస్టమర్ వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన బ్యాంక్ అధికారులు క్షుణ్ణంగా విచారించగా తీగ లాగితే డొంకంతా కదిలింది. దేవరకొండ బ్రాంచ్ నుంచే ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ని అడిగి తెలుసుకునే లోపే అతడు అసలు విషయం గ్రహించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అధికారులు అతని స్నేహితుడి ఖాతా నుంచి పరిశీలించగా అందులో 89 లక్షల రూపాయలు ఉండడంతో దాన్ని వెంటనే ఫ్రీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం చక్రపాణి పరారీలో ఉన్నాడు.